అక్కడ ఏం జరిగిందంటే తండ్రి లేడు, ఒక తల్లి ఉంది. 22 సంవత్సరాల పిల్లోనికి పెళ్లి చేసింది తల్లి. చేసే సంవత్సరం అయింది. అయితే అక్కడ అప్పు ఇచ్చినటువంటి, ఆ పెళ్ళికి అప్పు ఇచ్చినటువంటి ఒక వ్యక్తి వచ్చి ఇంటి మీద దౌర్జన్యం చేయడం జరిగింది. చేసిన తర్వాత మొత్తం అల్లరి చేసి భయంకరంగా చేసిన మంచి ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆ బాబు ఆ పెళ్లి చేసుకున్నటువంటి పాప ఇద్దరు ఉరి వేసుకొని చనిపోయింది. అప్పు కారణం వల్ల. అప్పుడు నేను ఏం జరిగిందని చెప్పేసి అడిగితే ఇట్లా జరిగిందని చెప్పేసి అప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది. అంటే బీద వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి కూడా ఇట్లాంటి ప్రాణాలు తీసుకున్నటువంటి పరిస్థితులు వస్తాయా అని చెప్పేసి నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత 2-3 రోజుల తర్వాత బంగారం తాకట్టులో ఉంది, అదే రోజు ఉన్న ఆన్లైన్ ప్రైస్ కి కొంటారు. మరిన్ని వివరాలు ఈ కింద ఉన్న నెంబర్ కాల్ చేసి తెలుసుకోండి. నమస్తే, ఎలా ఉన్నా? చెప్పండి. పంచగుండ వెంకటేష్, మీరు ప్రాపర్ పొలగుందేనా? అసలు ముందుగా లీడర్ మీడియాకి ధన్యవాదాలు, నా ఉద్యమ నమస్కారాలు. అదేవిధంగా లీడర్ మీడియా ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అన్న మాది ప్రాపర్ ఒలుగుందనే. ఓకే, మేము ఇక్కడే జన్మించామచ్చు, మా నాన్న వాళ్ళు కావచ్చు, మా వారసత్వం అంతా ఒలుగుందకి సంబంధించి. మీ ఫాదర్ ఇక్కడే, మీ తాత ఇక్కడే. అవును. మీ ఫాదర్ ఏం చేసేవాడు? మా ఫాదర్ వచ్చేసి ఆయన బేల్దార్ పని చేసేవాడు. ఓకే, చదువుకున్నాడు, మంచి రైటర్ ఆయన. ఓకే, చదువుకున్నాడు. కొన్ని కారణం వల్ల ఆయన ఒక బేల్దార్ పని చేసుకుంటూ జీవనం కొనసాగించాడు. ఓకే, ఎంతవరకు చదువుకున్నాడు? 10th క్లాస్ అన్న, నాన్నగారు 10th క్లాస్. 10th క్లాస్ చదువుకు ఏం చేసేవాడు అంటే? మామూలుగా ఇది బేల్దార్ పని చేసేవాడు. ఓకే, రైటర్ అన్నారు కదా, అంటే దేంట్లో ఉన్న రైటర్? అంటే ఇంతకుముందు నాన్నకు కూడా మంచి కొంచెం అంత ఎంతో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి సమాజం పైన. ఏదో అన్యాయం జరిగినప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు లెటర్లు రాసి ఇచ్చేవాడు. ఓకే, మరి మీ ఫాదర్ వ్యవసాయం కూడా చేసేవాడు? ఈ మేస్త్రి పనితో పాటు ముందుగా వ్యవసాయం చేసినాడు. తర్వాత వస్తూ అలా ముంబై ప్రాంతానికి వలసగా పోయి ఆడ పని నేర్చుకుని వచ్చి అలాగే ఇక్కడ కూడా పని చేసాడు. ముంబైకి వలస వెళ్ళాడు, అక్కడ నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ అదే పని చేసి కొనసాగించాడు. ఓకే, ఎన్ని ఎకరాల భూమి ఉండేది మీ ఫాదర్కి? మెయిన్గా మాకు వచ్చేసి 14 ఎకరాల భూమి ఉందా. ఓకే, కొంతవరకు ఎల్ఎల్సి కెనాల్ పక్కన కొంచెం ఉండేది, తర్వాత బయలుగుని కొంచెం ఉండేది. ఎంతమంది అన్న మీ ఫాదర్కి? మీరు ఎంతమంది సంతానం? మేము 4 నలుగురులో అన్న పెద్దోడు పంచగుండి సిద్ధప్ప అని చెప్పేసి, తర్వాత అక్క లక్ష్మి అని చెప్పేసి, తర్వాత నేను 3వని, తర్వాత తమ్ముడు పంచగుండి బసవరాజు అని 4 తమ్ముడు. ఏం చేస్తారు? అన్న అయితే చదువుకున్నాడు. చదువుకొని అన్న మేస్త్రి పని చేసేవాడు, సెంటరింగ్ మేస్త్రి పని చేసేవాడు. తమ్ముడు కూడా చదువుకున్నాడు, అంత ఇంత. తమ్ముడు డిగ్రీ స్టూడెంట్. ప్రస్తుతానికి అందరూ వ్యవసాయం చేస్తున్నారన్న. నేను ఈ వైపు ఇట్లా. మీకు ముగ్గురు కలిసి 14 ఎకరాలు అంతే మీ ఫాదర్ ఇచ్చింది? తాతల నుంచి వచ్చిందే, మాకేం సొంతంగా. ముగ్గురికి పెళ్ళి లేదు? ముగ్గురికి 4 పెళ్ళి లేదు మొత్తానికి మ్యారేజ్ అంతా వెల్ సెటిల్ లేదు అంటే ఉన్న వరకు ఉన్న దాంట్లో చేసుకుంటా. అంత వేరుపడ్డారా? ఉమ్మడిగానే ఉన్నారు? లేదన్న, ప్రస్తుతానికైతే పొలాలు మొత్తం అంతా కలిసి చేసుకుంటాము, ఏదైనా కలిసే చేసుకుంటాము. ఇంట్లో మాత్రం వేరే కట్టుకుంటాం. ప్రస్తుతానికి హౌసెస్ మాత్రం ఎవరు వాళ్ళు కట్టుకొని జీవనం సాగిస్తున్నాం. ఓకే, అంటే మీకు చదువుకునే టైంలో కావచ్చు, అంటే మీరు అదే చిన్న వయసులో ఏదన్నా అంటే బతుకు జీవనం సాగించే టైంలో కావచ్చు, అంటే ఈ విప్లవ పోరాటాలు ఇలాంటివి ఏదన్నా ఉండేటివి ఆ టైంలో? అంటే చిన్న వయసులో మీకు ఏదైనా ఎదురైన సందర్భాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. అంటే అలాంటి సందర్భం అంటే నేను ఏమంటానంటే, నేను 6th క్లాస్ చదివేటప్పుడు మా అమ్మ వాళ్ళది పెద్ద ఆలూరు నియోజకవర్గమే, తర్వాత పెద్దవుతురు గ్రామం అమ్మది పుట్టినిల్లు. దాని పక్కనే చిన్నవుతురు అని చెప్పేసి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక హాస్టల్ ఉంది. అక్కడ నేను ఇక్కడ సరిగ్గా చదువుకోవడం లేదని చెప్పేసి మా అమ్మ వాళ్ళు తీసుకుపోయి అక్కడ నన్ను అక్కడ వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయినా. ఓకే, చదువుకునే సందర్భంలో ఒక అంటే లింగాయతుల కులానికి సంబంధించినటువంటి ఒక బాబు, ఆ బాబు మా పక్కన కూర్చొని భోజనం చేసేవాడు. చేస్తూ ఉంటే నాకు అనుకోకుండా ఆ పిల్లడు నాకు చెప్పకున్నట్లు ఆయన తినే ఎంగిల్ని తీసుకొచ్చి నా తలలో వేయడం జరిగింది. ఇంకా 6th క్లాస్ అప్పుడు. ఇంకా
ఎందుకు నాకు వేసినావు కదా అని చెప్పేసి నేను కొట్టిన, ఆ తట్ట తీసుకొని కొట్టిన. కొట్టిన పెద్ద సమస్య ఏం లేదు. బొంబాయి నుంచి మా అమ్మ వాళ్ళని పిలిపించినారు, మాట్లాడినారు, కేసులు పెడతామని చెప్పేసి మమ్మల్ని చాలా భయప్రాంతాలు గురి చేసినారు. తప్పు లేదు కదా, నేను తినే అన్నంలో ఎంగిల్ చేసినావు అని చెప్పేసి నేను కొట్టినాను, తప్పు ఏం లేదు కదా, ఆయన ఏగుడుదు ఉండే కదా అని చెప్పేసి నేను మాట్లాడితే ఆ రోజుకి మేమే తప్పని చెప్పి వచ్చినాం. వాళ్ళు తప్పు చేసినా కూడా మేము తప్పని చెప్పి ఆ రోజు మాది తప్పైందని చెప్పి చెప్పొచ్చినాం. ఆ రోజు నుంచి నాకు ఏదో నా మనసులో ఒక చిన్న ఇదే అనమాట. 6th క్లాస్ నుంచి 6th క్లాసే ఆ ఇన్సిడెంట్ వల్ల నాకు అప్పటి నుంచి బాగా గుర్తుంది. ఆ ఇన్సిడెంట్ నాకు బాగా గుర్తుంది. ఓహో ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పేసి దాన్ని విశ్లేషణ చేస్తే అక్కడ నాకు తెలిసిన విషయం ఏమంటే చిన్న జాతి వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి ఒక దురహంకారంతోనే ఆ రోజు అట్లా జరిగిందని చెప్పి నేను తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత కొన్ని రోజులు నేను వ్యవసాయం చేసినాను. తర్వాత అదేవిధంగా ఒక 2-3 లారీలు తెచ్చుకొని నేను ఏదో నా జీవనం కొద్దీ నేను ఏదో పోవాలని చెప్పి ముందుకు పోయినాను. నాకు ఎక్కడ సెట్ కాలే. అదే క్రమంలో మళ్ళీ నేను కొంతవరకు మళ్ళీ ఊర్లో ఉండాలని చెప్పేసి వచ్చిన సందర్భంలో కొన్ని కారణాల వల్ల మళ్ళీ నేను ఈ ఉద్యమంలో రావడం జరిగింది. ఆ రోజు అది జరిగింది సరేలే అని అనుకున్నాము. తర్వాత కొన్ని సందర్భాల్లో మళ్ళీ మాకు నష్టం జరిగేటువంటి పరిస్థితులు కనబడ్డాయి. జాతికి కావచ్చు, మా కుటుంబానికి కావచ్చు, చూసాం. సరే ఎందుకు ఇట్లా అని చెప్పేసి, అంటే మీకే కాదు ఇక్కడ ఒలుగుంద మండలానికి వచ్చేపాటికి అంటే మీరు చెప్తున్న టైంలో ఒక్కొక్క అన్టచబిలిటీ అనేది ఇక్కడ చాలా ఉండేది. ఈ ఒలుగుంద బ్యాక్వర్డ్ ఏరియా ఆ సిచ్యువేషన్ మీరు ఇలాంటి ఇన్సిడెంట్కి గురయ్యారు. అక్కడ నుండి పుట్టిన ప్రభావమేనా మీకు ఈ విప్లవ అనుకుంటున్నాను నేనైతే. ఓకే, అంటే మీరు ఇలాంటి ఒక పోరాటం చేయాలని అనుకున్న టైంలో అంటే ఎలా ఏ సంఘాలు అని ఏదైనా వెతకడం జరిగింది? లేదు అటేం లేదన్నా. నేను ఇంతకు ముందు ఏం చేసినానంటే ముందుగా ఫస్ట్ నేను ఒక ఉద్యమంలో రావడానికి ఒక వ్యక్తి ముఖ్య కారణం లేదు. నేను ఎక్కడైనా ముక్కు సూటిగా మాట్లాడేవాడిని. ఎవరితో కానీ నిజాయితీగా మాట్లాడి ఇది కాదు అన్నప్పుడు కొంతవరకు అధికారులతో కావచ్చు, అదేవిధంగా గ్రామస్తులతో కావచ్చు, కొన్ని మనకి అనుబంధ కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ముక్కు సూటిగా మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తి నన్ను చూసి ఆయన తమ్ముడు నువ్వు నా దగ్గర మాట్లాడాలని చెప్పేసి పిలుచుకోవడం జరిగింది. ఆయన కూడా మంచి ఒక రైటరు, అదేవిధంగా మంచి పట్టున్నటువంటి వ్యక్తి. పిలుచుకోపోయి తమ్ముడు నీ వాయిస్ బాగుంది, నువ్వు బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది, నువ్వు రావాలని చెప్పేసి పిలిస్తే అన్న నాకు రావడానికి నాకు కూడా అటువంటి అభ్యంతరం ఏం లేదు, నాకు ఎందుకో నా పరిస్థితిని బట్టి నేను రాలేకపోతున్నాను, లేదులే మీరు రావాలని చెప్పేసి బయటికి పిలవడం జరిగింది. అదేవిధంగా అప్పుడు జరిగినటువంటి అనేక కారణాల వల్ల కూడా నాకు బలంగా పని చేయాలా, జాతి కోసం పని చేయాలా, సమాజం కోసం పని చేయాలని ఒక మంచి ఆలోచన రావడంతో ఇంకా అట్లా ముందుకు సాగడం. ఎవరు చెప్పచ్చు అన్న కన్నారావన్ అని చెప్పేసి అన్న నాకు ఈరోజు నేను ఈ ఉద్యమంలో నేను ఇంత చురుగ్గా పాల్గొంటున్నానంటే అన్న నాకు స్ఫూర్తిదాయి కన్నారావన్. ఆయన ఏం చేస్తుంటాడు? ఆయన ప్రస్తుతానికి రిపోర్టర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఇక్కడ పాల్గొందులో ఏ సంస్థలో పనిచేస్తున్నాడు? ఇది మన ప్రతినిత్యం దినపత్రికలో డివిజన్ రిపోర్టర్. ఓకే, ఆయన స్ఫూర్తితో మీరు ఈరోజు ఇలా రావడానికి జాతికి అవసరం అన్నందుకు రావడం. ఓకే, మీరు అంటే ఒకసారి ఈ దీంట్లోకి ఎంటర్ అయిన తర్వాత అంటే మీకు మెయిన్గా పోరాటం బాగా చేయాల్సి వచ్చిన సిచ్యువేషన్ కావచ్చు, ఆ సందర్భం కావచ్చు, ఈ వలగొంద మండలంలో ఎక్కడ ఏర్పడింది మీకు మెయిన్గా? అన్న ముందుగా నేను 2018లో 2018 అనుకుంటా, 2018లో నింగంపల్లి గ్రామం అని ఒక గ్రామం ఉండేది. అక్కడ దాదాపుగా 22 ఎకరాలు ల్యాండ్ సీలింగ్ భూమిని లింగంపల్లిలో దాదాపుగా 22 ఎకరాలు లింగంపల్లి మనకి ఆదం మనకి ఎబ్బటం రూట్లో వస్తుంది. ఎబ్బటం యూత్లో టర్న్ అవుతాము, క్రాస్ అవుతాము. ఆ గ్రామంలో ఒక రెడ్డి, ఆయన 5 సార్లు అక్కడ సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తి. ల్యాండ్ సీలింగ్ వచ్చినప్పుడు ఏం చేసినారంటే ఆ భూమిని ల్యాండ్ సీలింగ్కి ఇచ్చేసినారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకి మన వాళ్ళకి అందరికీ భూమి పంచినారు. పంచిన తర్వాత మంచి భూమిని పంచినారు అప్పుడు ప్రభుత్వంలో.
ఆ మంచి భూమిని పంచిన తరుణంలో వీళ్ళు ఏం చేసినాడు, అక్కడ ఉన్నటువంటి లోకల్స్ లీడర్స్, ఆయన 5 సార్లు సర్పంచ్ ఆయనకి ఇంకా రాజకీయం అనేది ఎట్లా తెలిసి ఉండదు. ఆయన ఏం చేసినాడు, అక్కడ ల్యాండ్ సీలింగ్ అలర్ట్ అయినటువంటి ల్యాండ్ అక్వైర్ చేసినటువంటి భూమిని వదిలేసి వేరే పనికిరాని భూమిని అక్కడ ఇవ్వడం జరిగింది ప్రజలు. దాంట్లో ప్రధానంగా మనకి మంచిగా వ్యవసాయానికి ఉపయోగపడే భూమిని ఆక్యుపై చేసుకున్నాడు. ల్యాండ్ అక్వేషన్ జరిగిండేది మంచి భూమి, ఎక్కడ ల్యాండ్ అక్వేషన్ జరగలేదో అక్కడ భూమి ఇవ్వడం జరిగింది. అలాంటి తరంలో మన దగ్గర అక్కడ ప్రజలు రావడం జరిగింది. దాని మీద చాలా ఒక 6-7 సంవత్సరాలు, నేను ఒక 6-7 నెలలు దాదాపుగా దాని మీద పోరాటం చేసి వాళ్ళకి ఎక్కడైతే భూమి మంచి భూమి ఉందో అక్కడ భూమి ఇవ్వడం జరిగింది. అదే తరుణంలో పెద్ద గోనేలు అని చెప్పేసి మన మండలానికి సంబంధించినటువంటి గ్రామం, అది పెద్ద గోనేలు. అక్కడ మనకి ఎస్సీలు వచ్చేసి మాలమాదికి వచ్చేసి దాదాపుగా ఒక 12-13 ఇండ్లే ఉంటాయి. అక్కడ ఒక అంబేద్కర్ గారి ఒక విగ్రహం అక్కడ పెట్టాలని చెప్పేసి ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఒక ఇష్యూ జరిగింది. దాదాపుగా 80 ఇండ్లు ఉన్నటువంటి బీసీ సోదరులు కావచ్చు, అదేవిధంగా కొంతమంది రెడ్డి కులస్తులు కావచ్చు. ఒక రెడ్డి ఇంటి దగ్గర అక్కడ మాదిగల బావి అని చెప్పేసి ఒక బావి ఉండేది. ఆ బావి దగ్గర అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి అక్కడ బోటు పాతానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు. మమ్మల్ని అడిగినారు, సరే మంచి పని చేస్తున్నారు చేయండి అని చెప్పినాము. చేస్తున్న సందర్భంలో పెద్ద ఇష్యూ అయింది. ఇక్కడ పెట్టకూడదు, అంబేద్కర్ బోర్డు పెట్టకూడదు, మీరు మా ఇంటి ముందు పెడతారా అని చెప్పేసి ఒక చెవులారెడ్డి అనే ఒక వ్యక్తి అక్కడ ఉన్నటువంటి వీళ్ళకి నా ఇంటి దగ్గర పెడితే నాకు ఇబ్బంది కలుగుతుంది అన్న ఒక ఉద్దేశంతోన ఊరి మొత్తానికి ఆయన ఆ సమస్యను చుట్టూ వేయడం జరిగింది. అక్కడ కొంతమంది మన సోదరులు, బీసీ సోదరులు వచ్చేసి ఏం చేసినారంటే, సరే ఇట్లయితే కాదు అని చెప్పేసి వాళ్ళందరూ ముక్కుముడిగా అందరూ కలిసి ఒక మన ఎస్సీ సోదరుడు, మన మాదికి సంబంధించినటువంటి సోదరుడు మొత్తం ఇల్లును మొత్తము దాదాపుగా ఒక 90-100 మంది కలిసి ఇల్లు మొత్తం కూల్చేయడం జరిగింది, ధ్వంసం చేయడం జరిగింది. దాదాపుగా స్టేట్ ఇష్యూ అయింది. అది అప్పుడు స్టేట్ ఇష్యూ అయింది. అంటే అక్కడ దాదాపుగా ఒక 60-70 మంది పోలీసులు ఉన్నారు, ఒక సిఐ ఉన్నాడు, 6 మంది ఎస్ఐలు ఉన్నారు. వాళ్ళ కళ్ళ ముందటే ఆ రోజు ఆ దమనకాండానికి గురి చేశారు మా ఎస్సీలను. అక్కడ నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు ఒక బోటు ఒక మహానీయుడు భారతదేశాన్ని ఈ విధంగా ఉండాలని అనుకున్నటువంటి వ్యక్తి, ఈ విధంగా నడవాలని చెప్పేసి కోరుకున్నటువంటి వ్యక్తిని ఈరోజు అక్కడ విగ్రహం పెడతామని అంటే ఎందుకు ఒప్పుకోవడం జరిగింది గ్రామస్తులు? ఈరోజు ఎస్సీలకు ఒకటే కాదు కదా, మనకు అంబేద్కర్ మనకి రాజ్యాంగం రాసినటువంటి కొన్ని రిజర్వేషన్లో ఎక్కువ బీసీలకే ఇచ్చాడు ఆయన. మరి ఎందుకు తెలుసుకోకుండా ఇట్లా చేస్తూ ఉన్నారని చెప్పేసి మనం గమనించినటువంటి దీనిలో వాళ్ళకు ఒక్కటే అక్కడ వీళ్ళకి చిన్న కులస్తులు, వీళ్ళు సెంటర్లో ఉండకూడదనే ఒక ఉద్దేశంతో ఆ రోజు అక్కడ చేయడం జరిగింది. సోదరులంతా అదేవిధంగా దాని మీద ఫైట్ చేశారు. మేము దాదాపుగా 26 రోజులు నేను ఇక్కడ తహసీల్దార్ ఆఫీస్ ముందు టెంట్ కొట్టేసి నేను నిరాహార దీక్ష చేయడం జరిగింది పెద్ద గోనేగాల విషయంలో. అదేవిధంగా ప్రతి ఒక్క నాయకులు కూడా మాకు సపోర్ట్ చేశారు. ఎంఆర్పిఎస్ ఎన్ని వర్గాలు ఉన్నాయో, మాలమానాడు కావచ్చు, ఎంఆర్పిఎస్ కావచ్చు, అదేవిధంగా భోజన నాయకులు కావచ్చు, మాకు కావాల్సినటువంటి వ్యక్తులు అందరూ సపోర్ట్ చేశారు. ఆ రోజు 26 రోజులు మేము ధర్నా కూర్చొని ఎస్సీ కమిషనర్ చైర్మన్ నెంబర్ని పిలిపించి, మరి డిఎస్పీ గారిని పిలిపించి, ఎస్పీ గారిని పిలిపించి అక్కడ న్యాయం చేయడం జరిగింది. మొత్తానికి మీరు చేసిన ఉద్యమంలో అంటే ఒక సొల్యూషన్ అయితే వచ్చింది. ఓకే, గట్టిగా అయితే పోరాటం చేశాను. ఎంతమంది రాజకీయ నాయకులు కూడా మమ్మల్ని ఏదో విధంగా మమ్మల్ని బెదిరించినా కూడా సరే మా ప్రాణాలు పోయినా అక్కడ ఉన్నటువంటి మా జాతిని రక్షించుకునే ప్రయత్నం చేస్తాం, కానీ ఎవరికి లొంగే పరిస్థితి ఉండదని చెప్పేసి ఆ రోజు. అంటే మీకుండా ఇక్కడ మీ ఆధ్వర్యంలోనే జరిగింది, మెయిన్గా పంచకొండ వెంకటేశ్ ఆధ్వర్యంలోనే ఈ 2 సిచ్యువేషన్స్ని చాలా ఉన్నాయి, క్లియర్ చేశారు. మొత్తాన్ని క్లియర్ చేశారు. ఇవి 2 మెయిన్ చేసామన్నా. ఓకే, ఇవి 2 మెయిన్ మీకు అంటే చెప్పుకోదగ్గ పోరాటం ఉన్నాయి, చాలా ఉన్నాయి. మేము మా జాతి ఒక వ్యక్తుల్ని దాదాపుగా ఆడపిల్లలు కావచ్చు, ఇదే మన కోయిలతోట గ్రామం కావచ్చు, ముద్దుటిమేక గ్రామం కావచ్చు, కొన్ని సందర్భాల్లో పీర్ల పండుగ సందర్భంలో
అదే కోయితోటి గ్రామంలో మన వాళ్ళని గుంత దగ్గర నుంచి పరిగెట్టించి కొట్టారు. మేము 16 మంది మీద కేసు పెడితే ఒక్క 10 రోజులు మా కేసు తీసుకోలే ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ గారు. ఆ విషయం చాలా ఇబ్బంది పడ్డాం, చాలా నరకయాతన అనుభవించాము. మరి అదేవిధంగా ముద్దుటి మ్యాగి గ్రామంలో మా దళిత సోదరుడు ఒక భార్య గర్భవతి ఉన్నా కూడా అక్కడ పీర్ల దేవుడు గుంట నుంచి మా కాలనీకి వచ్చేంత వరకు కాలుతో తన్నుకుంటూ వచ్చినారు. ఈరోజుకి రికార్డ్స్ ఉన్నాయి. మరి ఇట్లాంటి సందర్భంలో కూడా పోలీస్ స్టేషన్లో కూర్చొని పోలీస్ స్టేషన్లో కూర్చొని మేము ధర్నా చేసి కేసులు కట్టేయడం కూడా జరిగింది. ఓకే మీరు అంటే ఇక్కడ లోకల్గా ఇన్ని అంటే ఒక ఎంఆర్పిఎస్ అనే సంఘాన్ని అంటే మీరు ఒక లీడర్గా ముందుకెళ్ళి ఇంతమందిని అంటే ఇన్ని సిచ్యువేషన్లను ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చూస్తున్నాం అంటే మన కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి లీడర్స్ మీద అటాక్స్ జరుగుతున్నాయి, మర్డర్స్ జరుగుతున్నాయి. అంటే దళిత జాతి లీడర్స్ మీద జరుగుతున్నటువంటి ఈ సిచ్యువేషన్ ఎలా చూస్తారు పంచకొండ వెంకటేశ్వర? అన్న నేనేమంటానంటే దళితులపై దాడులు జరుగుతూ ఉన్నాయి, అది వేరే విషయము. అదేవిధంగా వ్యక్తుల మీద దాడి చేస్తున్నారు, భూములపై దాడి చేస్తూ ఉన్నారు, అన్నిటిపై దాడి చేస్తూ ఉన్నారు, లేదనడం లేదు. కానీ ఒక నాయకుడు అనేవాడు ఎప్పుడైనా కానీ ఒక సమస్య పైన మాట్లాడుతూ ఉన్నాడంటే ప్రజలు కూడా ఏం చేస్తారంటే అందరి సమక్షంలో అయిపోయిన తర్వాతనే ఒక దళిత నాయకుడి దగ్గరికి ఖచ్చితంగా వస్తారు. ఎందుకు వస్తారంటే ఒక దళిత నాయకుడి దగ్గరికి ఎందుకు వస్తారు అని అంటే ఆయన ఒక దళిత నాయకుడు నిక్కచ్చిగా పనిచేస్తాడు, న్యాయం వైపే ఉంటాడనే ఒక ఉద్దేశంతో వస్తారు, కానీ వేరే ఉద్దేశం అయితే ఉండదు నాకు తెలుసు. మరి అట్లాంటి సందర్భంలో మరి దళిత నాయకుడిని కొంతమంది లీడర్ని మన కర్నూలు జిల్లాలో దాదాపుగా చిప్పికి లక్ష్మణారాయణ కావచ్చు, మరి అదేవిధంగా మన బొందుబడుగుల రమేష్ నగర్ కావచ్చు, మరి దాడికి గురయ్యారు, చంపడం జరిగింది. మరి ఎటు చూసినా నాకైతే అనిపించిన విషయం ఒకటే, మరి దళితులకు సపోర్ట్ చేస్తున్నారు, మరి దళిత జాతిని అణిచివేసే విధంగా ముందుగా వాయిస్ పెంచవల్ని చంపేస్తే మరి అక్కడ వాళ్ళ జాతి కూడా ఇంకా ఎవరేం మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విధంగా చంపేస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు దళిత నాయకుల్ని చంపేస్తూ ఉన్నారు. ఎంఆర్పిఎస్ నాయకులు ఇద్దరు మన ఆలూరు నియోజకవర్గంలో దాదాపుగా చిప్పకి లక్ష్మీనారాయణ అంటే ఒక మంచి బ్రాండ్ ఉన్నటువంటి వ్యక్తి, తాలూకాలో ఆయన్ని గౌరవించినటువంటి వ్యక్తులు ఎవరు లేరు. అన్ని కులాల్లో మంచిగా సరి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి ఆ మనిషి. ఈరోజు ఆ మనిషిపై దాడి చేసి ఇది చేయడం మరి చాలా దుర్మార్గమైనటువంటి సందర్భం. మనం ఇటీవల మీడియాలో చూసాము ఏం జరిగిందనేది. మరి ముఖ్యంగా దళిత జాతిని నిమ్మ జాతుల్ని అణిచివేయడానికే ఇట్లాంటి నాయకులు చంపేస్తున్నారని చెప్పేసి నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. మరి మీరు ఎలా అంటే చాలా వరకు ఇక్కడ కూడా చాలా మర్డర్స్ జరుగుతున్నాయి ఈ ఒలుగుంద ఏరియాకి సంబంధించి. ఇక్కడే మీరు కూడా చాలా ఫైట్ చేస్తున్నారు. మీ మీద ఇలాంటి దాడులు ఏమైనా జరిగాయి? దాడులు అయితే జరగలేదు, జరుగుతాయని చెప్పేసి మనకి కొంతవరకు తెలిసింది. ఓకే, కొంతవరకు తెలిసింది. అయినా మనం న్యాయం కోసం పోరాడుతున్నాం కాబట్టి మేము చావుకు భయపడే వ్యక్తులు కాదు. ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని మీకు తెలుసు, మాకు తెలుసు. దాదాపుగా నా చుట్టూ కూడా వినిపిస్తూ ఉంది. అయినా కూడా ఎవరికి భయపడేది లేదు. మనం ఎక్కడ కూడా అన్యాయం చేయలేదు. ప్రతి సమస్య పైన న్యాయం ఉన్న వైపే నిలబడి పోరాటం చేసాం తప్ప వేరే ఎక్కడ కూడా ఎవరికి కూడా అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. పోలీసులతో కొట్లాడాము. కొంత సందర్భంలో ఒక 10 మంది పోలీసులు నన్ను చుట్టుముట్టి నిన్ను చంపేస్తాము, నిన్ను జైలు పంపిస్తాము, నిన్ను ఏదో కేసులో ఇరికిస్తాము, నువ్వు ఒప్పుకోవాలా, నువ్వు అక్కడ న్యాయంగా ఉండకూడదు అని చెప్పేసి మాట్లాడిన సందర్భాల్లో కూడా ఒకటే చెప్పాము మేము, నేను ఉంటే న్యాయం వైపు ఉంటా, లేకుంటే ఇట్లాంటి బతుకు అవసరం లేదని చెప్పాను ఆ రోజు. నేను ఏది చేసినా మీ ఫైట్ మొత్తం న్యాయం వైపు చేశారు, అన్యాయం వైపు అయితే చేయలేదు. మీ మీద మీకు నమ్మకం ఇంతే, ఏదన్నా నిలబడగలిగితే న్యాయం వైపు నిలబడగలుగుతారు, అన్యాయం అయితే మీకు అవసరం లేదు కదా. ఎందుకన్నా అన్యాయం చేసినప్పుడు సమాజం నలుగురికి మనల్ని చూసి నలుగురు నేర్చుకోవాలి, కానీ మంచితనంగా నేర్చుకోవాలి, కానీ చెడు చూపించాల్సినటువంటి అవసరం లేదు మనకు. ఇప్పుడు చాలా వరకు ఇలాంటి ఉద్యమకారులు చాలామంది అంటే కొన్ని సెటిల్మెంట్స్ కావచ్చు, డీలింగ్స్ కావచ్చు, ఇలాంటి వైపు మక్కువ చూపే ఎక్కువ శాతం ఇలాంటి మర్డర్లకు దారి తీస్తుంది అని చెప్పి కూడా
చాలా వరకు వినిపిస్తున్నాయి మనకు మీడియా పరంగా కావచ్చు. మరి ఇలాంటి సెటిల్మెంట్ డీలింగ్స్ ఏమన్నా పంచగూడ వెంకటేష్ ఇక్కడ ఏమైనా చేస్తున్నారా? అన్న నేను ఒకటే అంటాను, ఇప్పుడు నా నేపథ్యం ఏమనేది మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే నా గురించి మీరు తెలుసుకొని వచ్చింటారు. నేను బలవంతున్నా లేకపోతే ఆర్థికంగా స్థిరపడ్డానా లేకపోతే ఇంకోట అనేది మీకు తెలిసే ఉంటుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి ఎప్పుడే కానీ సెటిల్మెంట్ అనేది మా జీవితంలో ఎప్పుడూ లేదు. మా దగ్గరకు వచ్చేటువంటి వ్యక్తులు ఎట్లాంటి వాళ్ళు అంటే అందరి దగ్గర పోయి ఎక్కడ కూడా న్యాయం జరగలేనటువంటి బీద వాళ్ళే మా దగ్గరకు వస్తారు. ఆ బీద వాళ్ళతో మనం ఏం సెటిల్మెంట్ చేస్తామన్నా, ఏం చేస్తాం? వాళ్ళ దగ్గర ఏముంటుంది, మనం ఏం సెటిల్మెంట్. ఇంకోటి సెటిల్మెంట్ అంటే దానికి వేరే అర్థం రావచ్చు. నేను కాదన్నాను, కొంతమంది చేసి ఉండొచ్చు, లేదన్నాను. కానీ మన వరకు అయితే అట్లాంటి సందర్భం ఎప్పుడు రాలేదు, మనం చేయలేదు. మీ దగ్గరికి అయితే రాలేదు, అటువైపు వెళ్ళాలి అంతే. అంటే మీరు ఎలాగూ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీ భార్య కావచ్చు, మీ బ్రదర్స్ కావచ్చు, ఆటోమేటిక్గా దళిత లీడర్ల మీద జరుగుతున్నటువంటి హత్యాకాండాలు చూస్తుంటారు. అంటే టీవీ పరంగా కావచ్చు, సోషల్ మీడియా మాధ్యమాల పరంగా కావచ్చు, వింటుంటారు ఇలా. మరి మీరు కూడా ఇలాంటి ఒక కండువ కప్పుకొని బయటికి వెళ్తున్నారు. మరి వాళ్ళ నుంచి మీకు ఏదన్నా వచ్చిందా? అంటే చాలాసార్లు జరిగింది. నేను దాదాపుగా 12 సంవత్సరాలు అవుతా ఉన్నాను నేను ఉద్యమంలో పనిచేయడానికి. అదేవిధంగా ప్రెస్గా కూడా పనిచేస్తున్నాను. కొన్నిసార్లు కొన్ని సమస్యలు మీదకి వచ్చినప్పుడు కూడా ఇంట్లో కూడా చాలా బాధపడడం జరిగింది. మా తమ్ముడు కూడా ఎందుకు మనకి ఏం అవసరం ఉందని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయినా నేను ఒకటే నిర్ణయించుకున్నా, అప్పుడు జరిగినటువంటి కొన్ని సంఘటనలు నా మనసులో బలంగా తాకాయి అన్న. ఎందుకు తక్కువ జాతి అంటే అంత ఇదే? ఏం తప్పు చేశాం మేము? ఇప్పుడు జరుగుతున్న ఈ సిచ్యువేషన్ని మరి కంపేర్ చేసి మాట్లాడారా మీ భార్య కావచ్చు, మీ బ్రదర్స్ కావచ్చు? లేదు మాట్లాడారా? ఇప్పుడు జరుగుతున్న ఈ మర్డర్స్కి సంబంధించి ఇప్పుడు మాట్లాడారు. మొన్ననే చెప్పారు, చాలా వరకు చెప్పారు. మా భార్య అయితే చాలా వరకు ఏడ్చి, వద్దు మనకి ఎందుకు, ఎడన పోయి బతుకుదాం, మనం ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు, లేక మన పొలాలు ఉన్నాయి కదా చేసుకొని బతుకోవచ్చు కదా అంటే నేను ఒకటే మాట చెప్పాను. ఈరోజు నా కోసం నేను ఆగిపోతే సమాజంలో కొంతమంది తెలియనటువంటి వ్యక్తులు, తెలియనటువంటి మన జాతి బిడ్డలు ఉన్నారు. మళ్ళీ వాళ్ళని రక్షించడానికి నేను ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి నేను అప్పటి నుంచి ఈ వైపు వెళ్తూ ఉన్నాను కాబట్టి నాకు ఇలాంటి సంఘటనలు తెలిసినప్పుడు ఈరోజు నేను ఉండొచ్చు, లేదని కాదు, నేను ఉన్నాను. అంత ఇంతో నేను తెలివి ఉంది కాబట్టి నాకు ఏదైనా అన్యాయం జరిగితే నన్ను కాపాడుకోగలుగుతాను నేను. మరి కొంతమంది చాలా వరకు మా క్యాస్ట్లో ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాలో ఎట్లా ఉంటుందంటే చదువు ఉండదు, భూములు లేవు. అదేవిధంగా ఎవ్వరు కూడా దాదాపుగా ఇక్కడ వలసలు వెళ్ళేటువంటి కుటుంబాలే ఉన్నాయి. కానీ మా దళిత జాతుల్లో ఎక్కడ కూడా స్థిరపడినటువంటి ఎక్కడ కూడా లేదు. అట్లాంటి సందర్భంలో మనం మన జాతిని కాపాడుకోవాలని ఒక ఉద్దేశంతోనే నేను ముందుకు పోతా ఉన్నాను. నన్ను ఆపొద్దని చెప్పేసి కూడా చెప్పండి. ఓకే, మీ జీవనోపాధి ఏంటండి? మీ ఫ్యామిలీని బతికించుకోవటానికి అంటే వ్యవసాయం చేస్తారా, ఇంకా ఏదైనా బిజినెస్ చేస్తారా? లేదన్న, బిజినెస్ అయితే ఏం లేదు. మాకు ఒక 7 ఎకరాల వరకు మాకు ఇక్కడ వరిమడి ఉంది. మేమందరం ముగ్గురు అన్నదమ్ములందరూ కలిసే ఉంటాము. అన్న తమ్ముడు వ్యవసాయం చేస్తారు. ఇంకా నేను ఇట్లా ఎక్కడ అన్యాయం జరిగిన చోట పోవడము, మాట్లాడము, ఇట్లాంటి దీంట్లో నేను ముందుకు పోతూ ఉంటాను. వ్యవసాయం వరకు మన వాళ్ళే, అన్న తమ్ముడు వాళ్ళే చేస్తాను. అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు నేను కూడా పోయి పొలంలో పని చేస్తాను. జీవిత లక్ష్యం ఏమన్నా? పంచకొండ వెంకటేష్ గారి జీవిత లక్ష్యం ఏమన్నా? జీవిత లక్ష్యం అంటే ఏం లేదన్నా. ఒకటే నేను ఏమంటానంటే, నేను ఒక దళిత ఉద్యమంలో పనిచేస్తున్నాను. నా జాతికి అంత ఇంత న్యాయం జరగాలి, ఎక్కడ కూడా నా జాతికి అన్యాయం జరగకూడదు. అదేవిధంగా నా పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి, ఒక అంబేద్కర్ చూపినటువంటి అడుగుజాడలో నడవాలనే ఒక ఉద్దేశం తప్పితే. అంటే ఇక్కడ ఉన్న దళిత జాతి కోసం పోరాటం చేస్తున్న మీకు మరి సోషల్ యాక్టివిటీస్ అంటే సామూహిక వివాహాలు కూడా జరిపించాడు పంచకొండ వెంకటేష్. దీనికి కారణం ఏంటి? సామూహిక వివాహాలు అని చెప్పేసి నేను ఒక సందర్భంలో ఒక కర్ణాటక ప్రాంతానికి హంపి దేవస్థానానికి నేను ఒక సందర్భంలో జనవరిలో ఎప్పుడు వెళ్ళడం జరిగింది పోయిన సంవత్సరం. అక్కడ నేను పోతూ ఒక గ్రామంలో నైట్ హాల్ట్ అయినాను. అక్కడ నాకు ఒక సందర్భం అనేది కలిసి వేసింది బాగా. నేను సామాజిక వివాహాలు చేయడానికి ప్రధానమైనటువంటి కారణము ఆ ఊర్లో నాకు ఒక నైట్ హాల్ట్ చేయడం వల్ల నాకు ఆ యొక్క దాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో నేను చేశాను. అక్కడ ఏం జరిగిందంటే, తండ్రి లేడు, ఒక తల్లి ఉంది. 22 సంవత్సరాల పిల్లోనికి పెళ్లి చేసింది తల్లి.
చేసే సంవత్సరం అయింది. అయితే అక్కడ అప్పు ఇచ్చినటువంటి ఆ పెళ్ళికి అప్పు ఇచ్చినటువంటి ఒక వ్యక్తి వచ్చి ఇంటి మీద దౌర్జన్యం చేయడం జరిగింది. చేసిన తర్వాత మొత్తం అల్లరి చేసి అంత చాలా భయంకరంగా చేసినాడు ఆ మంచి. ఓకే. ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆ బాబు ఆ పెళ్లి చేసుకున్నటువంటి పాప ఇద్దరు ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. పెళ్లి చేసుకున్న అప్పు కారణం వల్ల. ఓకే. అప్పుడు నేను ఏం జరిగిందని చెప్పేసి అడిగితే ఇట్లా జరిగిందని చెప్పేసి అంటే అప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది. అంటే బీద వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి కూడా ఇట్లాంటి ప్రాణాలు తీసుకున్నటువంటి పరిస్థితులు వస్తాయా అని చెప్పేసి నేను అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత అంటే ఇక్కడ మాకు సంబంధించినటువంటి మా పంచగుండే కావచ్చు, తర్వాత గ్రామంలో అంతా మనకు బాగా మంచి పరిచయం ఉన్నటువంటి మండలం అందరిని పిలిపించి నేను మాట్లాడడం జరిగింది. అన్న ఈ విధంగా ఉంది, ఇట్లా సామూహిక వివాహాలు చేయాలని చెప్పేసి నిర్ణయం మీతో పాటు తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నాను, చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అంటే తప్పకుండా చేద్దాం, మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటారు, కాస్త మేమందరం వెనక ఉంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాదాపుగా 4 నెలలు కూడా నేను కష్టపడి నాతో ₹1 నాకు ఎక్కడైనా పోవాలన్నా డీజిల్ పెట్రోల్ కూడా లేనటువంటి పరిస్థితి. అట్లాంటి సందర్భంలో పెళ్లి చేయాలని అనుకున్నాం. అంటే ఏం చేయాలి, ఎట్లా చేయాలని చెప్పేసి అంటే అప్పుడు కొంతమంది నాయకులతో మాట్లాడడం జరిగింది. అన్న ఇలా మన మండలంలో చాలా వరకు బీద వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తాలిబొట్టు మనమే ఇచ్చి అన్నీ మనమే ఇచ్చి వాళ్ళ భోజనాలు పెట్టించి ఒక 21 పెండెంట్లు చేస్తే బాగుంటుందన్న అని చెప్పేసి కొంతమంది నాయకులతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేయడం జరిగింది. తమ్ముడు నువ్వు ముందుకెళ్ళు, ఖచ్చితంగా నీకు ఏం కావాలో మేము సహకారం చేస్తామని చెప్పేసి మా వలుగుంద మండలం గ్రామస్తులు మొత్తం అంతా, అంటే ఏ క్యాస్ట్ అని కాదు, అన్ని కులాల నాయకులు కావచ్చు, మరి అదేవిధంగా గోవిందన్న గారు కావచ్చు, మరి శేషగిరన్న కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేయడం జరిగింది ఆ విషయంలో. అట్లా అందరితో నేను మంచిగా ఉండడం వల్ల నాకు సహకారం చేసినారు. దానివల్ల నేను 10 మందికి నేను పెళ్లి చేయడం జరిగింది. బంగారం తాకట్టులో ఉంది, అదే రోజు ఉన్న ఆన్లైన్ ప్రైస్ కి కొంటారు. మరిన్ని వివరాలు కింద ఉన్న నెంబర్ కాల్ చేసి తెలుసుకోండి.